సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి. అసలు షుగర్ వ్యాధి గురించి ఎందుకు తెలుసుకోవాలో, అలాగే ఈ వ్యాధి గురించిన అనేక నమ్మలేని నిజాల గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి మన దేశంలో నానాటికి బాగా పెరుగుతోంది. అంతేకాకుండా మన దేశంలోనే మన రాష్ట్రంలో షుగర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారట. ఈ వ్యాధి చాప కింద నీరులా మన దేశంలో బాగా విస్తరిస్తోంది. 2030 నాటికి 130 మిలియన్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరగవచ్చునని ఒక అంచనా చెబుతోంది. అసలు ఇప్పటికే షుగర్ వ్యాధి కలిగిన వారు 72 మిలియన్లకు పైగా మన దేశంలో ఉన్నారట. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మన దేశం ప్రసిద్ధికెక్కింది. దురదృష్టం కొద్దీ మధుమేహ వ్యాధి లక్షణాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కావు. అందుకే దాన్ని అంతగా పట్టించుకోరు. నష్టం జరిగిన తర్వాత కానీ నిజస్వరూపం బయటకు తెలియదు. కాబట్టే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. షుగర్ వ్యాధి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2019 నాటికి భారతదేశంలో 77 మిలియన్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 101 మిలియన్లకు చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 20% మంది మన దేశంలోనే ఉన్నారు. ఈరోజు కిడ్నీ ఫెయిల్యూర్కు చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 50% మందిలో మధుమేహ వ్యాధిగ్రస్తులే ఉన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో మన దేశం 2వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం 2019 నాటికి 463 మిలియన్ల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఈ సంఖ్య 2045 నాటికి 700 మిలియన్లకు చేరుతుందని అంచనా. అంటే ఈ లెక్కలు ప్రపంచమంతటికీ కలిపండి. ఈ గణాంకాల ఆధారంగా IDF ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ మధుమేహ వ్యాధి పాండమిక్ స్థాయికి ఎప్పుడో చేరిందని చెప్పడం జరిగింది. ఈ సంఖ్య 2045 నాటికి భారతదేశంలో 134 మిలియన్లకు చేరుతుందట. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వీరిలో 50% మందికి తమకు షుగర్ వ్యాధి ఉంది అన్న విషయమే తెలియదట. షుగర్ వ్యాధి ఉన్నవారిలో 3 వంతుల మంది తక్కువ ఆదాయ వనరులు ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికే గణాంకాల ప్రకారం ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ఆదాయం మన దేశంలో చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి కేటాయించని హెల్త్ బడ్జెట్ 10% షుగర్ వ్యాధిని ఎదుర్కోవడానికి, దానివల్ల వచ్చే అనర్థాలను ఎదుర్కోవడానికి ఖర్చు పెడుతున్నారు. ఈ మధుమేహ వ్యాధి సృష్టించే అనర్థాలను గమనించినట్లయితే అదుపులో లేని షుగర్ వ్యాధి గుండెపోటు, కిడ్నీ ఫెయిల్, పక్షవాతం, కాళ్ళు తొలగించడం, అంధత్వం వంటి ఎన్నో జబ్బులకు ముఖ్య కారణంగా ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి 11 మందిలో ఒకరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అందులో మన ఒక్క దేశంలోనే 10 లక్షలకు పైగా షుగర్ వ్యాధితో వచ్చే కాంప్లికేషన్స్తో మరణిస్తున్నారు. దీన్ని బట్టే షుగర్ వ్యాధి ఎంతగా విస్తరిస్తోందో, దీనివల్ల కలుగుతున్న నష్టమేమిటో మనకు తెలుస్తోంది కదండి. మరిన్ని నమ్మలేని నిజాలతో, షుగర్ వ్యాధి గురించిన అనేక అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.